పెద్దలు వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవిజం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇంత వర్షంలో సార్ మళ్ళీ మోకరించమంటున్నారు, కూర్చోవడం ఇబ్బంది అయింది అనుకోవచ్చు కదా. ఎందుకు మోకరించమంటున్నా అంటే వాతావరణము దేవుడు అనుకూలించేటట్టుగా ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి, మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ మీటింగ్ అయిపోయి మనము భోంచేసి ఇండ్లకి వెళ్ళిపోయేంత వరకు వాన పడకూడదు. ఆమెన్. ప్రార్థన చేద్దాం, అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. స్తుతినైనా స్తుతి 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 శ్రీశుద్ధుడని గాన ప్రతిగానముల చేత, కెరూబుల చేత, 24 మంది పెద్దల చేత, కోట్లాది దూతల చేత, మాలాంటి దీనుల చేత నిత్యము కొనియాడబడుచున్న మహాప్రభు నీకు వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతినైనా సోస్త్రం సోస్త్రం. ప్రభు మంచి సాక్ష్యమును చెప్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. చక్కటి పాటలు పాడించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు నువ్వు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్నటువంటి సమయం అంతటిని కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. దైవజనులను అభిషేకించండి. నీ వెళ్ళనైన స్వరము ద్వారా మాట్లాడండి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ప్రతి బంధకములో నుంచి, ప్రతి పాపమనే చీకటి కార్యాలలో నుంచి విడిపించును మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తున్నాము నాయన. ఈ వాతావరణం అంతటిని కూడా నీ ఆధీనములో ఉంచుకోండి. యేసు నామములో వర్షం ఆగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామములో ఈ వాతావరణం అంతటిని నీ ఆధీనములోనికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్న తండ్రి. ప్రభువా నీ కార్యం చేసి నువ్వు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దైవజనులను ఒక్క విషయాన్ని నేను తెలియజేస్తాను. జోలకల్ ఇమానుయేల్ సార్ని పిలవడానికి నా అల్లుడు అతోజ్ ప్రేరేపించినాడు. ఇచ్చిన సలహాను బట్టి నేను ఇమానుయేల్ సార్ని ఆహ్వానించినాను. ఆహ్వానించిన వెంటనే డేటు కూడా అనుకూలపరుచుకొని నా కోసం ఈ మీటింగ్లో రావడం సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ వేద కింద అలంకరించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు, దేవుని సేవకులకును, ఇంకా మనందరికంటే వయసు మళ్ళిన వృద్ధులు అక్కడక్కడ ఉన్నారు, వారందరికీ ప్రభువును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు, బాగా గట్టిగా చదవాలమ్మా, చదవండి మరొకసారి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చాలు, విన్నా మీకు తెలుసు. మరి ఆయా సందర్భాలలో మందిరంలో కూడా అనేక విధాలుగా దేవుని ఆత్మ నడిపింపును బట్టి విన్నటువంటి సందర్భాలుగా కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నా. అయితే ఈ రాత్రికాల సమయంలో నా వంతుగా
ప్రభు నాకు ఇచ్చిన భారమును బట్టి ఈ యొక్క వాక్య భాగమును తీసుకోవడం జరిగింది. మీ అనే మాట కనబడుతుంది. మీ అనే మాట లేక నీ సహనమును లేక మీ సహనమును. ఎంతమందికి తెలియాలా? గట్టిగా చెప్పాలి. సహనము అనేది క్రైస్తవ జీవితంలో మంచి ఆయుధము. ఆయుధము అని అంటే మనం ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం కనుక చూస్తే అక్కడ ఒక ఖడ్గము కనపడుతూ ఉన్నది. ఆయుధం అన్నందుకు నేను ఆ మాటను మీకు పరిచయం చేస్తున్నా. చదవండి. మరియు రక్షణయను చిరస్త్రాణమును దేవుని వాక్యమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అమ్మాయి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సహనము అనేది క్రైస్తవ జీవితములో మంచి ఆయుధం. సహనము ఖడ్గము వలె కనబడదు, కానీ సహనములో గొప్ప మేలున్నది. సృష్టి యావత్తు ఇది వరకు రక్షణ లేని వారి కొరకు రక్షింపబడు నిమిత్తము యెషయా గ్రంథం 65:2లో యెషయా గ్రంథం 65:2లో తీసిన వారు కొంచెం గట్టిగా బాగా చదవండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుచున్నాడు. ఇది గొప్ప సహనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాచుచున్నాను అంటున్నాడు. ఇందులో గొప్ప సహనం ఉన్నది. ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో విశ్వసించిన మనకు, ప్రభువును అంగీకరించినటువంటి మనకు సహనము అనేది, ప్రభువును నమ్మినప్పటి నుంచి ఆ సహనము పెరిగిందా, మనతో పాటు ఎదిగిందా? సహనము లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను. ఇందులో సహనం ఉన్నది. మనం చేతులు పైకెత్తండి ప్రార్థన చేద్దామంటే కొద్దిసేపు ఉత్సాహం ఉన్నంతసేపు చేతులు పైకెత్తి ఇక సత్కల పడిపోతాం. ఇంకా చిన్నగా డౌన్ అయ్యి చిన్నగా ఇట్లా వచ్చేస్తాయి. మళ్ళీ సేవకుడు కనుక కొంచెం పంపు కొట్టిండనుకో అంటే ఆ మాటలో దినమంతయు చేతులు చాచి ఉన్నాను అని అంటే ఆ ప్రభు యొక్క ప్రేమ, ఆ ప్రభు యొక్క కనికరము ఎంత బాధ్యత కలిగినదో. ఈ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండము 2:7లో గమనించి చూస్తే ఇంత ఆలస్యమా?
దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి జీవవాయువును ఊదగా ఏ ఆత్మ ఆయను? జీవాత్మ లేని శరీరం ఎవరికన్నా ఉందా లోకంలో? ఎవరికీ లేదు. జీవాత్మ లేని శరీరం. నరును నిర్మించి ఒక వస్తువు మనం పట్టుకోవాలంటే చేతులే ఉండాలి. అవునా? అవునా? గట్టిగా అనాలి. అది కదా సంగతి. మరి మనం ఎన్నెన్నో పొద్దునుంచి సాయంకాలం వరకు పనులు చేస్తే మన చేతులు ఏవేవో తాకి పట్టుకోవాలి. నరుని నిర్మించుటకు దేవుని యొక్క హస్తము అక్కడ పనిచేసింది. అదే హస్తమే యెషయా గ్రంథం 62:65 మనం 2వ వచనం చదివాం కదా. దినమంతయు లోబడనొల్లని వారి వైపు ఏమి చాచాడు? అందులో భాగంగా మత్తయి సువార్త 11:28 పూర్తిగా పరిచయమైన వాక్య భాగం కదా మనకు. ఈ పాటికి చదివిండాలా? అవును. యా జనులు ఆగుదాం. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు పక్షపాతి కాడు. మానవుడే పక్షపాత హృదయం కలిగిన వాడు. దేవునికి పక్షపాతం లేదు. ఇక ప్రభు అయిన క్రీస్తును గనక అంగీకరించగలిగితే ఆ మనస్సే వారికి వస్తుంది. కాబట్టి వీరికి కూడా ప్రభువును బట్టి మనం స్తోత్రం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వారు కూడా పక్షపాతం లేకుండా జీవించుటకు సమదృష్టితో దేవుని ఆత్మను కలిగి లోకములో యాత్రను కొనసాగిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మన అంశభాగములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో మీ సహనము సకల జనులకు తెలియబడనియుడు. ఇది సాధ్యమేనా? ఇది ఒప్పుకొనదగిన మాటేనా? ఇది మెచ్చుకొనదగిన మాటేనా? సకల జనులకు తెలియబడనియుడి. అయితే ప్రియులారా గమనించండి, అది ఇట్లనే ప్రార్థనా కూడిక సమయము. ప్రార్థనా కూడిక సమయము. మధ్యాహ్నం కూడిక అయిపోయింది. చివరిలో దైవజనుడు అడిగాడు, నేను చివరిలో ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలనా అని దైవజనుడు అడిగినప్పుడు ఎవరు కూడా చేతులు ఎత్తలేదు. 1వసారి ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలనా? 2వసారి ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలనా? 3వసారి ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలనా అని అడిగినప్పుడు ఒక పాప లేచి నిలబడ్డాయి. అంత పెద్ద సభలో ఆ పాప నిలబడి బరువైన హృదయముతో బాధకరమైన కన్నీటి యొక్క చుక్కలు రాల్పుతూ నిలబడ్డది. నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. అమ్మాయి, నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే పాప అన్నది, నా తండ్రి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సరే, మంచిది, నేను తప్పకుండా నీ తండ్రి కొరకు ప్రార్థన చేస్తాను, మరలా రేపు సభకు రావాలి నువ్వు అన్నప్పుడు వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మరలా దినం వచ్చింది, వారం రోజు. అదే స్థలంలోనే సభ జరిగింది. అదే స్థలంలోనే మొదటి వారం ఎక్కడ నిలబడిందో అక్కడనే కూర్చున్నది ఆ పాప. వాక్య సందేశం అయిపోయిన తర్వాత దైవజనుడు ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలా అని అడిగినప్పుడు ఎవ్వరూ లేయలేదు. 1వసారి, 2వసారి, 3వసారి అనగా మొదటి వారం లేచిన పాప నిలవబడింది. అమ్మా చెప్పు అంటే, నా తండ్రి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అని. ఈ వార్త చిన్నగా తన తండ్రికి తెలిసింది.
మొదటిసారి తెలిసింది ఏమో అనుకున్నాడు. రెండవసారి తెలిసింది, అయ్యా నీ కూతురు ఇట్లా సభలకు వస్తూ ఉంది, సేవకుడు అడిగినప్పుడు ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలనంటే నా తండ్రి రక్షణ కొరకు ప్రార్థన చేయాలని కన్నీటితో చెప్పింది. అంటే ఆ పాప కన్న వెంటనే తల్లి చనిపోయింది. తండ్రి పెంచుకున్నాడు గారాభారంగా, ప్రేమతో అల్లారు ముద్దుగా, ఎన్నడూ కొట్టలే, బాధ పెట్టలే. ఆయన భార్య చనిపోయినందుకు నెమ్మది లేక త్రాగుడికి అలవాటై తన శరీర దేహాన్ని పూర్తిగా శుద్ధికి కూడా అప్పగించుకోకుండా చాలా క్రూరత్వంగా త్రాగడం, భయంకరమైన జుట్టు పెంచుకోవడం, గడ్డం పెంచుకోవడం, నోరు ఎర్రగా అది నమిలి ఇది నమిలి వికృత రూపంగా మారిపోయాడు. చూస్తే ఎవరైనా భయకంపితులు కావాల్సిందే. అయితే అమ్మాయిని దగ్గరకు పిలుచుకొని చెప్పాడు, అమ్మాయి నిన్న వార్త తెలిసింది, నిన్న మొదటిసారి ఏదో తెలియదు అనుకున్నాను, రెండవసారి కూడా నా కొరకు ప్రార్థన చేయమని చెప్పినట్టుగా చాలామంది చెప్పారు. ఇక మూడవసారి కనుక వెళ్ళి చెప్పినట్లయితే నువ్వు బ్రతకలేవు చూడి, చెప్తున్నా, అది మనకు సరికాదు. ఇదివరకు అయ్యగారు సాక్ష్యం ఇచ్చేటప్పుడు వర్షం ఉన్నందుకు క్లుప్తంగానే ముగించాడు. మరి చాలా ఇది తక్కువ వాళ్ళ దేవుడు, ఇది మంచిది కాదన్నట్టుగా క్లుప్తంగా ఒక మాట చెప్పాడు. ఇది సహజంగా లోకంలో జరుగుతుంది. కానీ రక్షణ యొక్క విలువ ఏమిటి అని అంటే, పాపి తన జీవితంలో గుర్తించగలిగితే, మత్తయి సువార్త 1:21, ఇంత ఆలస్యమా? ఎన్నో పండగలలో ఇదే కదా వచ్చేది మనకు. రక్షించును ఆయనకు. సరే సరే, మూడవ వారం కూడా అలాగే జరిగింది. అయితే అమ్మాయి మూడవసారి కూడా అదే స్థానంలోనే ఉండి సేవకునికి మాట ఇచ్చింది. ఇక ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. దయచేసి చినుకులు పడుతున్నాయి, ఎవరు కలవరపడద్దండి, ఎవరు లేచిపోవద్దు. నానితే వస్త్రాలు ఒకటే కదా, మీకంటే ఎక్కువ నేను నానకూడదు. కనుక ప్రియులారా గమనించండి, ఇంటికి వచ్చిన తోడనే మూడవ రోజుది కూడా తెలిసింది. అమ్మాయిని ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళాడు. బాగా ఇలాంటి కర్రలు పెట్టుకున్నాడు, కొడుతూ ఉన్నాడు. బిడా వద్దంటే ఆయన ఎవరు? ఆ దేవుని కొరకు ప్రార్థన చేయమని, నా తండ్రి కొరకు ప్రార్థన చేయమని నువ్వు ఇలా చెప్పడం ఎంతవరకు ఇష్టం? నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమలలో ఉన్నా, నిన్ను ఎలా పెంచుకున్నా అని కొడుతూ ఉంటే, అమ్మా అనకుండా నాన్న అనకుండా ఆ పాప నోటిలో నుండి వచ్చింది ఏమంటే, యేసు అనే మాట వినబడతా ఉంది. కొట్టే కొలది యేసు అనే మాట వినబడుతూ ఉంది, కనబడుతూ ఉంది. కర్రలు ఇరిగిపోయినాయి, చర్మం పగిలిపోయింది, రక్తం కారుతూ ఉంది, శరీరం మీద ఉన్న గుడ్డలంతా రక్తసిక్తమై నాని ఆ పాపం మూలుగుతూ యేసు 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 యేసు, నా తండ్రిని రక్షించు, నా తండ్రిని మరొకరు లేరా ఇంట్లో జ్ఞాపకం చేసుకోవడానికి. తల్లి చనిపోయింది, ఆ పాప పుట్టిన తోడనే తండ్రి ఒక్కడే మిగిలాడు. సండే స్కూల్కి వెళ్ళింది, వాక్యాన్ని విన్నది, హృదయంలో ఉంచుకున్నది. యేసు ఇంత ప్రేమమయుడా, యేసు క్రీస్తు ఇంత సమాధానకర్త అని ప్రభుకు పూర్ణంగా చోటిచ్చింది. ప్రభునందు ప్రియులారా గుర్తుంచుకో, ఈ రాత్రికాల ప్రియులారా, రక్తం కారి స్పృహ పోయి మూలుగుతూ ఉంది. యేసు 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 అంటూ కాసేపు మౌనమైపోయింది. తండ్రి భయపడిపోయాడు, ఊపిరి సరిగా ఆడడం లేదు, బిత్తరపోయాడు, రక్తం కారుతూ ఉంది, గుడ్డలు నానిపోయాయి. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాప ఆ స్థితిలో పడిపోయిన వెంటనే భయం కలిగి పక్కనున్న ఊరిలో ఒక హాస్పిటల్ ఉంటే భుజాన వేసుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హాస్పిటల్ మీద పరిగెత్తి బెడ్ మీద పండబెట్టి మేడం దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నా బిడ్డ చావు స్థితిలో ఉంది, మీరు తొందరగా పట్టుకోవాలి, తొందరగా చూడాలి అన్నప్పుడు వచ్చి ఆ పరిస్థితిని చూస్తే రక్తం కారుతూ ఉంది, ఇంకా చుక్కలు.
అప్పుడు సిస్టర్స్ చెప్పింది, మీరు ఆ డ్రెస్ ఇడిచేయండి అమ్మాయికేనంటే ఆ పాప అంత బాధలో కూడా గుడ్డలను పట్టుకొని, దయచేసి గుడ్డలు ఇడిచి పెట్టవద్దు, ఈ రక్తపు మరకలు, ఈ రక్తపు గుడ్డలు నా తండ్రి కొరకు, నా యేసయ్య నా హృదయాన్ని కడుగుటకు అతడు లోకములోనికి వచ్చి పాపినైన నన్ను రక్షించిన అనుభవం బాల్య దశలోనే స్పృశించాను. నేను ఆ యేసయ్యలో ఉన్న ఆనందాన్ని ఈ దెబ్బలలో నేను ఎంత అనుభవించాను, అతడు నా కొరకు ఎంత గాయపరచబడ్డాడు నేను అది ఎరిగాను. యేసయ్య నా తండ్రిని నువ్వు రక్షించాలి, గుడ్డలు ఎవరు తీయొద్దు. అరుస్తూ 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 వాయిస్ తగ్గిపోయి, స్పృహ తగ్గిపోయి, మాటలు చప్పిడి తక్కువయ్యి చివరికి ఒక మాట కేక వేసింది, యేసు నా తండ్రిని రక్షించని ప్రాణమిడిచింది. ఫిలిప్పు 4:5లోని మాట అదే. అంతము వరకు మీ సహనము సకల జనులకు. యేసుని గురించి పాడవచ్చు, యేసుని గురించి బోధ వినవచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు. క్రీస్తు యొక్క నిజ జీవితాన్ని నువ్వు అనుభవించి ఇతరులకు తెలియపరచుటలో క్రీస్తు స్వరూప్యం మీ అందేర్పడు వరకని గలతీ పత్రికలు పౌలయ్య అంటున్నాడు. ఒక మాటతో చెప్పాలి అనంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24, 11, 12, 13 చదవండి త్వరగా. అవును, అవును, ఇంకా ఇంకేమంటున్నాడు? అంతము వరకు, ఊపిరిపోయే అంతవరకు, ప్రాణము పోయే అంతవరకు, చివరి శ్వాస వరకు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. యేసు క్రీస్తు యొక్క రక్షణ, నీ రక్షణ కొరకు ఆయన చివరిదాకా మౌనం వహించాడు. కల్లువరి గిరిపై నా పాపముకై సిలువలో నీవే బలి అయినావా, తులువలు కోడి దూషణలాడా, తులువలు కోడి దూషణలాడా, పలుకవైతివా కలుషరహితుడా. కలువరి గిరిపై, కలువరి గిరిపై, కలువరి గిరిపై నా పాపముకై బలి అయినావా. నీ రక్షణ, నీ ఒప్పుదల, పాప క్షమాపణ స్థిరమైనది అయితే యేసు పొందిన శ్రమలలో నీ దేహము ఎంత కాదు. ఆ చిన్న పాప తండ్రి రక్షణ కొరకు ప్రాణమైనా అర్పించింది, కానీ తల్లిని గురించి చూడలేదు, పాప పలకలేదు, నాన్నా అని అరవలేదు. రక్షకుడైన యేసుక్రీస్తు సృష్టికర్తను గూర్చి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని ఉన్నది. ఆయనకు సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు ప్రభువుని ఎరిగి నాకైతే తెలియదు, కానీ నేనైతే 59 సంవత్సరాలు అవుతుంది ప్రభువుని అంగీకరించి. నేను ప్రభువుని ఎరిగినప్పటి నుంచి శ్రమలే, కొత్తవేమి కాదు, వింతగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రక్షణ మార్గంలో ఉన్నది శ్రమలే. శ్రమలు లేకపోతే సంఘము లేదు, శ్రమలు లేకపోతే విశ్వాసులు లేరు. వాటిలోనే దేవుని యొక్క మహిమ బయటకు వచ్చేది. ప్రభునందు ప్రియులారా, 4వ వారం రానే వచ్చింది. ఎన్నో వారం? సభ జరగాలిగా. ఎన్నో వారం చెప్పండి? కుమార్తెతో 3 వారాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నో వారం? వాక్య సందేశం అయిపోయింది. దైవజనుడు ముగింపులు అడుగుతున్నాడు, ఎవరి కొరకైనా నేను ప్రార్థన చేయాలనా, ఎవరి కొరకైనా నేను ప్రార్థన చేయాలని అడిగితే 3వసారికి
తెలియకుండానే ఏ గుంపులో బిడ్డ 3 సార్లు అదే స్థలములో కూర్చునిందో, అదే తండ్రి కుమార్తె కూర్చున్నటువంటి స్థలములోనే లేచి నిలవబడి చేతులు పైకెత్తాడు. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తున్నా బ్రదర్ ఇమ్మాన్యుయల్ గారికి, ఏమనుకున్నా పర్వాలేదు. రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అయితే సంఘమునకు పిల్లలకు క్షేమము, కానీ ఈ డ్యాన్సులు క్షేమం కాదు, అవి ఎవరిని మార్చవని నంచాలని ప్రభు పేరిట నేను బ్రదర్ ఇమ్మాన్యుయల్ గారికి చెప్తున్నాను. వాక్యం నేర్పండి. బాలుడు నడవవలసిన త్రోవనా డ్యాన్సా? ఆ పెద్ద పాప లేచి నిలబడేటప్పటికి ఎట్లా కనపడిందో తెలుసా? వాక్యము నీ హృదయములో ఉంటే ఎప్పటికైనా కార్యం చేస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, మరొకటి కాదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని ఆయన నిర్దోషిగా ఎంచడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 20:7 త్వరగా. ప్రియులారా, వ్యర్థము 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 ప్రసంగి గ్రంథానికి వెళ్ళగలిగితే అంత వ్యర్థమని చెప్పగలుగుతున్నాడు ఆ రాజు. ఏది నిజము లేదు, వ్యర్థమే. కానీ క్రీస్తు యేసునందు ఏది వ్యర్థం కాదు. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. నా జీవితంలో ఇప్పటికీ అలుపెరగక పోరాడిన అసలు అలసట అనేది ఏదో నాకు తెలియదు. కారణం ఏమిటంటే వాక్యం యొక్క శక్తి, ప్రార్థన యొక్క శక్తి, దైవ శక్తి, సహవాసము యొక్క శక్తి యోగ్యమైనది, బలమైనది. ఈ శక్తికి ఆధారం లోకంలో ఏమి లేదు. నా భార్య చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. చాలామంది అనుకున్నారు అయ్యగారు ఇంక అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మూలకుంటాడు అని. ఇప్పుడే ఎక్కువైంది పరిచర్య. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా భార్య చనిపోతే ఏడవాలనా ఏడవకూడదా? చెప్పండి మీరు. ఏడవాళ్ళు సారోళ్ళు ఏమంటారు మరి? గట్టిగానే ఉన్నారు సారోళ్ళు. 50 సంవత్సరాలు నాతో కాపురం చేసి 10 మంది సంతానాన్ని ఇచ్చిందండి. పక్కనే పండబెట్టిన మంచం పెట్టి, హార్మోన్ బాక్స్ పక్కనే పెట్టుకున్న, పాటలు పాడిస్తూ వాక్యం చెప్తూ, చుక్క కన్నీరు పెట్టకుండా. కొత్త ఏమి కాదుగా, వింతేమి కాదుగా, వాక్యం ఉన్నది కదా. ఆదికాండం 3:19 తీసిన వారు చదవండి. అవు ఏలయనగా ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక మన్నైపోదు అని దేవదేవుని వాగ్దానము తప్పునా నరుడా? భయపడాల్సిన పని ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? యోహాను సువార్త 16:33 చూడగలిగితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకేమి కలుగునో. అయ్యయ్యో, ఉన్నారా పోయినారా? చిన్న గణాలు ఎవరైనా నేర్చుకుంటే బాగుపడతారు. లోకంలో మీకు ఏం కలుగును? చాలామంది ఈ శ్రమలు పోగొట్టుకోవడానికి చాలా చాలా స్పాన్సర్లు చేస్తారు. అయ్యా మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి, ఇవన్నీ తప్పిపోయేటట్టుగా అని రకరకాల అభిప్రాయాలు, దుర్బోధలు ఎక్కువైపోయినాయి, కంపు బోధలు ఎక్కువైపోయినాయి. ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నారు కానీ కీడే నువ్వు చేసేది. భక్త పౌలు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, అపోస్తుల కార్యం చూడండి 14:22 ఏమని ఉన్నది? త్వరగా బోయజు గారు, అనోక్ గారు లేరా ఇక్కడ?
అపోస్తుల కార్యం 14:22 శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని వారిని. అక్క ఎన్ని శ్రమలు ఇవన్నీ. చాలామంది 40 దినాలకే గెట్టు కట్టుకుంటారు. ఈ 40 రోజులలో మేము పెళ్లి చేయము, ఈ 40 రోజులలో ప్రార్థనలు పెట్టము, ఈ 40 రోజులలో ఇంట్లోకి పోనీయము, రుబ్బన్ కట్ చేయనీయము. ఎవడరానికి నేర్పింది? ఎవడరానికి నేర్పింది? ఎవడరానికి నేర్పింది? నా యేసయ్య ఏమేమిటికి మూలమై ఉన్నాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 30:20. కొంచెం రోజంతా చదువక అంటే గట్టిగా. అవును, యెహోవాయే మూలమై ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! నీ దీర్ఘాయువుకు నీ ప్రాణమునకు ఏమై ఉన్నాడు? ఆయన మాట వినాలి కానీ ఆయన సృష్టిలో బల్లి బలికితే ఎదబడి ఆగేటోడవు నువ్వేం దేవుని నమ్ముతావురా? బల్లి పిల్లి అడ్డం వస్తే పిల్లికి భయపడేటోడు దేవుణ్ణి ఏం కొలుస్తావురాను? పిల్లి మంచిదా చెడ్డదా? అరే మీరు పోయినారా ఉన్నారా? మరి మాట్లాడరా అంటే సాల్ చేయలేనే? సాల్ చేస్తాను నేను. అయ్యగారు ప్రార్థన చేశారు, వర్షం ఆగిపోయింది, నాకు నమ్మకమే. వచ్చినా కూడా కూసుకుందాం. అప్పుడే చెప్పాను కదా, బట్టలు కదా నానిపోతే మార్చుకుందాం. మీరు మార్చుకుంటే మార్చుకోండి, మమ్మల్ని నానుకుంటూ పోతాం. ప్రియులారా, పిల్లిని తాకినది ఎవరు? మనమే. అడ్డం వచ్చేది, దాన్ని చెడ్డగా భావించేది. అందుకే ద్వితీయోపదేశకాండం 32:6 అంటాడు కదా, ఏమని? ద్వితీయోపదేశకాండం 32 వీళ్ళే చదవను బాగా మేల్కొని ఉన్నారు. సార్ అయ్యి చదవండి. ఏమి లేని జనమా, కొలస్సీ 2:3 దగ్గరకు వచ్చినట్లయితే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇంకో మాట చెప్తా, ఇక చూడండి. మీరు స్పాన్సర్ కనుక పంపించినట్లయితే ఉద్యోగాలు దొరికేటట్టు చేస్తాం, అప్పులు దిగేటట్టు చేస్తాం, స్థలాలు వచ్చేటట్టు చేస్తాం, అన్నీ కలిసి వచ్చేటట్టు. నీ తలక క్రీస్తులో ఉన్నాయి గుప్త నిధులు. చదువు ఆ మాట, కొలస్సీ 3:2. ఓకే, కొలస్సీ 2:3. అబ్బబ్బబ్బబ్బ ఏం మాట చెప్తే ఒక యా సంపదలట, సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నవి? గుప్త నిధులు యాడంటే ఆడ బయటకుండవు, యేసు క్రీస్తులో దాచబడి ఉన్నాయి. అడుగుతావా, పొందుతావా? లేకుంటే ఇస్తాడు, ఉంటే నువ్వు అడిగినా కానీ ఇవ్వడాయన. ఆయనకు తెలుసు, ఆయన పిల్లలమేగా మనము. కనుక ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నా, ప్రతి విషయంలో మనుషుల వైపు చూడక యేసు వైపు చూస్తూ సహనము కలిగిన యేసయ్య నిన్ను రక్షించుటకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ కుమార్తెనండి తండ్రి రక్షణ కొరకు సహించింది, దప్పిక కొనింది, మారు మాట మాట్లాడక యేసుని ఎంత ప్రేమించిందంటే తన ప్రాణమునకు మూలమై ఉన్న దేవుని సంగతి ఎరిగి తెలుసుకున్నది. సండే స్కూల్లో అనేక జ్యోతులు బయటికి రావాలి. యోనాతాను లాంటి వాళ్ళు రావాలి, సమయాలు లాంటి వాళ్ళు రావాలి, హెబేలు లాంటి వాళ్ళు రావాలి, హన్నా లాంటి ప్రార్థనా పరులు రావాలి. ప్రియులారా, గుర్తుంచుకోండి, వాక్యం నేర్పుతుందాము, వాక్యం మన పిల్లలకి నేర్పిద్దాం. నన్ను స్థితికి తెచ్చింది వాక్యమే, నన్ను స్థితిలో నిలబెట్టింది వాక్యమే. నా తండ్రి చనిపోయాడు, నన్ను బహుగా ప్రేమించిన తండ్రి, చుక్క కన్నీరు పెట్టలేదు. ఆ ధైర్యం వాక్యంలోనే నాకు వచ్చింది. నన్ను కన్న తల్లి చనిపోయింది, నేను కన్నీరు గార్చలేదు. కారణం ఏమిటి అని అంటే, నా యేసయ్య నా బాష్ప బిందువును తుడిచాడు. వాక్యము ద్వారా శక్తి నీకు, వాక్యము ద్వారా ధైర్యము నీకు. అందుకొరకే ఒక మాటను నేను తెలియజేస్తున్న సందర్భంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 3:19. రై ఎట్లా? జ్ఞానమునకు మించిన ఏ ప్రేమ?
అమ్మాయి అది సంపాదించుకున్నది చిన్న వయసులోనే. క్రీస్తు ప్రేమను సంపాదించుకునే వలన నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానని పౌలు భక్తుడు అన్నాడు కదా. 3వ వారం తల్లి బిడ్డ ఆ పని చేసింది. 4వ వారం తండ్రి వెళ్ళాడు. ఎవరి కొరకన్నా ప్రార్థన చేయాలంటే తండ్రి అదే స్థలంలో లేచి నిలబడి చేతులు ఎత్తాడు. ఏ రై 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 అయ్యా చెప్పు అని అంటే, ఈరోజు నువ్వు నా ఇంటికి రావాలి, ఈరోజు నువ్వు నా ఇంటికి రావాలి. భయపడిపోయాడు సేవకుడు. ఆ రూపాన్ని, ఆ భయంకరమైన దుర్వాసన కంపు అదంతా చూసి అందరు వెళ్ళిపోయారు. ఇట్లా నిలబడ్డాడు. సేవకుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా 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 అంటున్నాడు కానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఆ రూపాన్ని చూసి, సార్ మీరు వస్తారా? రారా? రావాలి మీరు ఈ దినం నా ఇంటికి. నా చేతులతో దెబ్బలు తిన్న నా చిన్నారి నా కుమార్తె ఈ స్థలానికి వచ్చి యేసును నాకు ఇచ్చిపోయింది, యేసయ్యను నాకు పరిచయం చేసిపోయింది. నేను క్రీస్తుని అంగీకరించే వరకు, నా ఇంటికి నిన్ను తోలుకొని పోయే వరకు నాకు సమాధానం ఉండదు. వస్తావా రావా? చిన్నగా భయపడి వెళ్ళిపోయాడు. అందరూ చూశారు, ఏందబ్బా ఆయన ఎంబడియనా అని. చిన్న గది, పాతకాలం ఇల్లు, లోపలికి దిగాలి. లోపలికి దిగారు. ప్రభునందు ప్రియులారా, సేవకుడు భయపడి దిగాడు. ఆయన లోపలికి వెళ్ళి గొడ్డలు తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? గొడ్డలు తీసుకున్నాడు. ఆ నింపుకున్న మత్తు పానే సీసాలన్నింటినీ ధనాధన్ కొట్టి పారేశాడండి. ప్రియులారా, అయ్యగారు ఈ దినము నుండి ఈ స్థలము ప్రార్థనా మందిరంగా మారాలి, వాక్యము ప్రకటింపబడే ఇల్లుగా తయారు కావాలి. కారణం ఏమిటో, కుమార్తె అంతము వరకు శ్రమలలో సహించింది గనక, అంతము వరకు నిలిచింది గనక, తల్లి లేకపోయినా బిడ్డను పెంచుకున్న మమకారాన్ని బట్టి సండే స్కూల్కు వెళ్ళి దేవుని యొక్క వాక్యం విన్న చిన్న కుమార్తె యొక్క రక్షణలోని తీర్మానం నిర్లక్ష్యము చేయలేదు ఆమె. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా, 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2:3. ఇంతసేపా? ఆగండి. మందిరానికి నువ్వు వస్తే నీ భర్త రాడు, నీ భర్త వస్తే నువ్వు రావు, ఇద్దరు వస్తే పిల్లలు రారు. రక్షణ యొక్క నిర్లక్ష్యం ఎంత ఉందో తెలుసాడా? రక్షణ యొక్క నిర్లక్ష్యం ఎంత ఉందో తెలుసా? వేశ్య రహాబు ప్రభువును గూర్చి విని రక్షణ విశ్వాసమును పొందిన తరువాత వేగుల వారిని చేర్చుకొని తన ఇంటి వారి రక్షణ అందరి కొరకు వేగుల వారితో ప్రమాణం చేయించుకున్నది. ప్రభు స్తోత్రం కలుగును గాక. మా అమ్మ మా నాయన సేవకులు, నేను వాళ్ళ జ్యేష్ఠ పుత్రుణ్ణి. నాకు ఇప్పుడు 69 నడుస్తూ ఉంది. 2015లో నాకు గుండెకి స్టంట్ వేశారు. వారం ఒకటే ఉన్నా, ఎవరు పిలిస్తే వాటికి వెళ్ళి వాక్యం ప్రకటించాను. నేను ఎందుకు ఈ అనుభవాన్ని చెప్తున్నానంటే, నేను చెప్తున్న వాక్యం నా కొరకే అయితే బ్రతుకు తెరువు కొరకు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30 నుంచి చూస్తే, ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును అని మాట. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని. ఈ రాత్రికాలం ప్రియక్క చెల్లి తమ్ముడని చెప్పగలుగుతున్న యేసు అంటే మాటల దేవుడు కాదు. నువ్వు అంగీకరిస్తావా? నీ హృదయంలో ఉంచుకుంటావా? ఆ కార్యమే వేరు. మాటల దేవుడు కాదు ఆయన, శక్తినిచ్చే దేవుడు, కష్టాలలో ఆదరించే దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు. అది అనుభవించి చెప్తున్నాను నేను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు ప్రార్థన మందిరంలో మీరున్నారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు భాషాంతరమున తోడు మనకు అర్థమని మీరు విన్నారు. మీ రక్షణ కొరకే కాదు, మీ కుటుంబ రక్షణ కొరకు అది చాలా ప్రాముఖ్యం. నువ్వు నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయడం లేదు, నీ భార్య కొరకు ప్రార్థన చేయడం లేదు, నమ్మి నీ భర్త కొరకు ప్రార్థన చేయడం లేదు, లేక నీ పిల్లల కొరకు ప్రార్థన చేయడం లేదు అంటే నీ రక్షణ ఏమై ఉన్నదంటే నిర్లక్ష్యమై ఉన్నది. నేను సత్యంగా చెప్తున్నా ఈ మాట, అనుభవించి చెప్తున్నాను ఈ మాట. మీ సహనము సకల జనులకు ఏమి చేయబడనీయుడి. ఎంతమందికి? సకల జనులకు. అందుకు అన్నాడు కదా, సకల జనులకు సువార్త ప్రకటించండి అని. మార్కు సువార్త 15వ అధ్యాయం 16-15 వచనములో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం ప్రకటించండి?
సువార్త వినొచ్చు, వినకపోవచ్చు. నీ సహనముతో కూడిన సద్భక్తితో కూడిన నీ జీవితము అంకితమై వ్యాపించింది అంటే పరిమళ వాసన. ఆ కుమార్తె జీవితంలో పరిమళ వాసన బయలుదేరింది. నిన్ను గురించి అనేకులు నేర్చుకోవాలి. ఏ కార్యం జరిగినా, ఏ కార్యం జరిగినా, ఏదైనా జరగని, చావైనా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏమి చేసినా ప్రతిదీ ప్రభు మహిమార్థమై ఉండాలి. లోకం వైపు కాదు. సేవకుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా వినాలి. కనుక ప్రియులారా, ఈ రాత్రి కాలం ఇచ్చిన సమయాన్ని బట్టి నేను చెప్తున్నా, ఆ చిన్న కుమార్తె తన జీవితంలో ప్రథమ స్థానం ప్రభుకిచ్చి ప్రాణమునకు మూలమై ఉన్న, దీర్ఘాయువుకు మూలమై ఉన్న దేవుణ్ణి కోరుకొని తండ్రిని రక్షించుకొని ఈ లోకాన్ని ముగించింది. ప్రభుకు స్తోత్రం. అది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. శ్రమలు లేకుండా నువ్వు సాగలేవు, పోలేవు. శ్రమలు ఉంటేనే అందులో పట్టుదల, నిరీక్షణ, మంచి తృప్తికరమైనటువంటిది. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఫిలిప్పు 1 చివరి వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు కానీ, యేసు క్రీస్తునందు నమ్ముట మాత్రమే కాక, యేసు క్రీస్తు పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమలు లోకములో దుర్బోధలు దండుగున్నాయి, కల్లిబిల్లు బోధలు దండుగున్నాయి. వాటిని వెంబడించవద్దు. నన్ను 59 ఏళ్ళు అయింది వాక్యం నడిపించబట్టి. మన ఆయన CSIలో మంచి ప్రీచర్, కానీ వాక్యమే ఆధారం. ఇప్పటి వరకు వాక్యమే ఎవరికి సెల్యూట్ కొట్టలేదు. పెడితే ప్రభుని బట్టి వందనాలు పెట్టాలి. వాక్యమే నన్ను బ్రతికించింది, వాక్యమే నన్ను నడిపించింది, బ్రతికున్నంత వరకు కూడా నడిపిస్తుంది. పాటతో కాదు, క్రియతో, విశ్వాసముతో. అందుకొరకే మనం అంటాం కదా 119 కీర్తన 50 వచనం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆగండి చెప్తానక్క ఓ మాట. శ్రమలు వస్తే మందిరంలో చేరుకోండి, ప్రార్థన చేయండి. పెద్దలుంటే ప్రార్థనతో చేయించుకోండి, సేవకంతో చేయించుకోండి. సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలి, కానీ శాలల ద్వారా కాదు. యేసు ప్రభు శాలల కొరకు రక్తం చిందించడానికి రాలేదు, పాపుల కొరకు వచ్చాడు ఆయన. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం శాలల కొరకు రాలేదు ఆయన. విమర్శించేది కాదు ఇది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన వానికి రోగం ఎక్కువైతే పెద్దలను పిలాలి. పెద్దలు ఏడుంటారండి? సంఘం ఎవరిదండి? నాది కాదు, నీది కాదు, ఇమ్మానేల ఇది కాదు. నా పేరు కూడా ఇమ్మానేల. అందరూ నవ్వుతారు. ఏం సార్ 3 ఇమ్మానేలు ఉంటాడా? అయ్యో రైట్, మంచిదే, పట్టుదల చాలా మంచిది. ప్రభునందు ప్రియులారు, ప్రభు కొరకు రోషం కలిగి బతకండి. ఏ సంఘంలోనైతే శ్రమలు ఉండవో అది సంఘం కాదు. ఏ విశ్వాస అయితే శ్రమలను ఒప్పుకోడు అతడు విశ్వాసి కాదు. ఏ యవనస్తుడైనా సరే ప్రియులారా, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా శ్రమలలో నడుచుట ఆనందము, దేవుణ్ణి మహిమపరచుట, అది ఆనందం. ఊక పాడేది కాదు ఆనందం. ఒక మాట చెప్పుదునా, ఆయన ఏడ ఆనందపడ్డాడో. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి బోయస్ గారు త్వరగా. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినాను, పట్టుబట్టినారు, ఇగ్గండి ఇంకా ఓకే రైట్, సాగండి ఇంకా. అరే నవ్వుతారు అందరు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఇంకా ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, ప్రభు స్తోత్రం, చేనులోని పైరు పంటకు రాకపోయినను, ఇంకా గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఆమేన్, సాలలో పశువులు లేకపోయినను, ఆమేన్, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎవరి యందు?
ఎవరి యందు? ఇంకా కింద అంటాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు అనే మాట అంటాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇంకొకటి, దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది అని అంటే సంతోషం ఎక్కడ ఉన్నదంటే కీర్తన 16:11 చూడండి. కీర్తన 16:11 త్వరగా. కీర్తన 16:11. ఇంత ఆలస్యమా? కీర్తన 16 అందరు కలిసి చదవండి. ఎంత గట్టిగా చదువుతారో చూద్దాం మీరు. ఓకే, గట్టిగా. ఆగా ఎప్పుడన్నా కొట్లాడితే అంతే మాట్లాడతావా? అంత బాగా చదువుతావు కదమ్మా అని నరాలు ఊదెక్కింటాయి. మళ్ళీ ఇంట్లోకి పోయి నీళ్ళు తాగొచ్చి మళ్ళీ మొదలు పెడతారు. చదువు, అందరూ గట్టిగా చదువు. ఎక్కడ పోతురేమో. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఓకే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషం ఎవరి సన్నిధిలో ఉన్నది? నీ సన్నిధిని. పొద్దున రంధ్రం చేసుకోవాలి నేను, మధ్యాహ్నము రంధ్రం చేసుకోవాలి, రాత్రి రంధ్రం అంటే 3 సూదులు వేసుకోవాలి నేను. ఇన్సులిన్ ప్రతి నెల 12,500 ఖర్చు పెట్టుకోవాలి నేను. రోజుకు 15 గుళికలు మింగాలి నేను 2015 నుంచి. అదరను బెదరను. ఇది సత్యం, ఇది అబద్ధం కాదు. కారణం ఆయన సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణ సంతోషము కలదు. ఒలివ తోట, ద్రాక్ష తోట, అడవి ఏ అన్నీ లేకపోయినా ఎవరు ఎంత ఆనందిస్తాను? అది 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 రక్షణ అనుభవం. అది ఆ నిరీక్షణ ఇంకా ఎన్నడూ సిగ్గుపరచదు. చెప్పుటకు చాలా విషయాలు ఉన్నాయి, కానీ చాలా మంచిది. వర్షం వచ్చినట్లే కూర్చున్నారు. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నా. వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా ప్రభునామమున వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. ఈ లేఖనాలను స్పష్టంగా వివరించి బలపరిచిన దైవజనులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారికి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో వారి అల్లుడు బోయా చంద్రపాల్ నాయక్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యానుసారమైన బ్రతుకు నీకు లేదేమో. రాత్రి కాలమున్న నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు ధన్యుడవైతావు. ప్రభు దగ్గర ఒక నూతన ప్రతిష్టన రాత్రి నీకంటే మించిన ధన్యుడు లేడు ఈ గ్రామంలో. ధనం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాత కలిగిన బలవంతులు ఉండొచ్చు. కానీ ఈ మాటలు విని మనసును మార్చుకున్న ధన్యులు మాత్రం చాలా తక్కువ. పేరున్న వానికంటే, డబ్బున్న వానికంటే బ్రతుకును ఈ రాత్రి కాలం ముందు మార్చుకొని ప్రభువును అంగీకరించిన వాడు ధన్యుడు. ఆ ధన్యుని గుంపులో నువ్వు ఉన్నవా? రాత్రికాలం ముందు నువ్వు పరీక్షించుకున్నావు.
పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి కాలమందు నీ దాసుని దైవజనుని నిలవబెట్టుకొని సూటిగా చక్కగా మాకు అర్థమయ్యేలాగున మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు వందనాలు. ఈ మాటలు సాతానుడు ఎత్తుకొని పోకుండాన్నట్లుగా మా గుండెల్లో మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ మాటలను బట్టి మా జీవితం ఎలాగుందో ఆలోచించుకొని అయ్యా ఈ మాటలకు మేము వ్యతిరేకమైన బ్రతుకుతుంటే మార్చుకొని నీకు మహిమకరముగా నిజమైన క్రైస్తవులుగా మరణము వరకు నమ్మకంగా ఉన్న సైనికులముగా ప్రభా మా బ్రతుకులను మార్చుకొని వెళ్తున్న సహాయం ప్రతి బిడ్డను పేరు వాక్యమును బట్టి బ్రతుకులు మార్చుకొని గాయపడిన స్థలాలతో ముట్టి తాకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇంకా బహుబలంగా పరిచయం పొందమని ముందున్న సమయాన్ని కృపగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్.